హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి స్వాగతం. ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అలానే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల ఏమంటే ఇలాంటి నోటిఫికేషన్ ఏవి వచ్చినా కూడా లేటెస్ట్వి మీరు మిస్ కాకుండా ఉంటారు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఆగస్ట్ మంత్లో ఫస్ట్ వీక్ అండ్ లాస్ట్ వీక్ వరకు మీకు రాబోతున్నటువంటి కమింగ్ సూన్ వాళ్ళంటి టోటల్ మీకు చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకండి. ఇందులో మీరు నోటిఫికేషన్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి, ఎలా రిలీజ్ అవుతాయి, వెబ్ పేజ్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. అలానే ఫస్ట్ మనం చూసుకున్నామంటే సిఆర్పిఎఫ్. మనకు సిఆర్పిఎఫ్లో ఏమిటి, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అలానే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, డిఫరెంట్గా మనకు జాబ్స్ ఉన్నాయి. అలానే మనం పే స్కేల్ చూసుకున్నామంటే 21,700 వరకు స్టార్ట్ అయ్యి 1,42,400 ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ మనం చూసుకున్నామంటే ఓన్లీ 10th క్లాస్, 12th క్లాస్, డిగ్రీ, డిప్లొమా వాళ్ళు ఇందులో అప్లై చేయొచ్చు. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలానే ఓసీ వాళ్ళకైతే 200 రూపీస్, అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే 100 రూపీస్ ఓన్లీ ఫీజు ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది, ఫిజికల్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది, అలానే రిటర్న్ టెస్ట్ ద్వారా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ మనం పంపించాలి. అలానే జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. అలానే అఫీషియల్ వెబ్ పేజ్ మనం చూసుకున్నామంటే www.crpf.gov.in ఉంది. అలానే లాస్ట్ డేట్ అప్లైకి 31st ఆగస్ట్ 2020 అని ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నేను వీడియో కూడా చేస్తాను. అలా కాకపోతే మీరు అఫీషియల్ వెబ్ పేజ్ ఇచ్చారు, ఆ అఫీషియల్ వెబ్ పేజ్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ మనం తీసుకున్నట్టయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF చాలా బెస్ట్ అయినటువంటి జాబ్. ఇందులో కూడా వేకెన్సీ 2000 వరకు ఉన్నాయి. మంచి పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, ఇంజనీర్, ఫ్లైట్ గన్నర్, రేడియో మిషన్, అలానే ఎలక్ట్రిక్ అంటే టెక్నికల్, ఎలక్ట్రికల్ కానీ టోటల్ మనకు డిఫరెంట్గా ఉన్నాయి. ఇందులో కూడా శాలరీస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలా బెస్ట్గా ఉంటుంది. ఇందులో కూడా మనం చూసుకున్నామంటే 10th క్లాస్, 12th క్లాస్ అలా డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం మనకి ఏజ్ లిమిట్ ఏమంటుంది 18 ఇయర్స్ ఉంటుంది. అలానే ఇందులో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ కూడా మీకు ఉండడం జరుగుతుంది. లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అలానే అప్లికేషన్ మోడ్ అనేది ఏమంటే ఆఫ్లైన్ ఉంటుంది. జాబ్ లొకేషన్ ఏమంటే ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. అందులో అఫీషియల్ వెబ్ పేజ్ కూడా మనం చూసుకున్నట్లయితే www.bsf.nic.in ఉంటుంది. ఇందులో లాస్ట్ అప్లికేషన్ ఏమంటే లాస్ట్ వీక్లో ఆగస్ట్లో మనకు రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అనేది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమంటే SSC. ఇందులో ఏమంటే స్టెనోగ్రాఫర్ టోటల్ వేకెన్సీ 5,000 ఉన్నాయి. అలానే మనం పే స్కేల్ చూసుకున్నామంటే 5,200 నుంచి 20,200 ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ క్వాలిఫికేషన్ చూసుకున్నామంటే 18, 12th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నామంటే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఉంటుంది. క్యాండిడేట్ ఫీజు ఎంత ఉంటుందంటే అప్లికేషన్ ఫీజు ఓన్లీ 100 రూపీస్ ఉంటుంది. అండ్ లేడీస్, ఉమెన్స్ కానీ, అలానే ఓటీపీ క్యాండిడేట్ కానీ, అదర్ క్యాస్ట్ వాళ్ళకి అయితే ఎలాంటి ఫీజు ఉండదు. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్ అనేది మనకు తీసుకోవడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. అందులో అఫీషియల్ వెబ్ పేజ్ మనకు చూసుకున్నట్లయితే www.ssc.nic.in ఉంది. స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ అనేది 4th ఆగస్టు 2020. లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 3 సెప్టెంబర్ 2020 ఉంటుంది. ఇది కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు వస్తానని నేను ఇంటిమేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది చెక్ చేస్తూ ఉండండి. ఈ వెబ్ పేజ్ ఉంది కదా, వాళ్ళ వెబ్ పేజ్లో కూడా లేటెస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమంటే మనకు UPSC అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులో ఏమంటే సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్సెస్లో ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎగ్జామ్ కానీ మీరు మెరిట్ అయ్యారంటే మీకు BSF, CRPF, CISF, ITBPT, SSBలో మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా వేకెన్సీ ఏమంటే 5,000 ఉన్నాయి. లాక్డౌన్ వల్ల ఈ వేకెన్సీస్ అన్నీ ఫిలప్ కావాల్సినవి లేట్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో పే స్కేల్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఏమంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అలానే మనం చూసుకున్నామంటే 20 నుంచి 25 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. అలానే ఎగ్జామ్ ఫీజు అనేది 200 రూపీస్, అదర్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు ఫ్రెండ్స్. అలానే ఇందులో కూడా SSB టెస్ట్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూ ద్వారా మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఆల్ ఇండియాలో మనకు జాబ్ రావడం జరుగుతుంది. ఇందులో అఫీషియల్ వెబ్ పేజ్ కూడా వాళ్ళు ఇచ్చున్నారు, www.upsc.gov.in అనేసి. అలానే నెక్స్ట్ ఇంకోటి కూడా వాళ్ళ వెబ్ పేజ్ అనేది upsonline.nic.in. ఫ్రెండ్స్, ఇందులో స్టార్టింగ్ అప్లికేషన్ ఏమంటే 18 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ 17 సెప్టెంబర్ అనేది ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమంటే 5,000 వేకెన్సీతో ఎక్కడ పోస్ట్ అయింది మహారాష్ట్రలో ఫ్రెండ్స్. ఇందులో కూడా ఆల్ ఇండియా పర్సెంట్ అప్లై చేసుకోవచ్చు. ఈ మహారాష్ట్ర ఎందుకు తీసుకొచ్చానంటే మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మహారాష్ట్రలో కూడా ఉన్నారు, జాబ్ చేస్తున్నారు, పూనా అలాంటి జగాలో. వాళ్ళ కోసం ఇది కొంతమంది అంటారు కదా సార్, మనకు ఆంధ్రాలో, తెలంగాణలో చూపించచ్చు కదా, మహారాష్ట్ర ఎందుకు అనేసి. మహారాష్ట్రలో కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో.
ఇందులో ఏమంటే పోస్ట్ అనేది అసిస్టెంట్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనేసి 5,000 పోస్ట్ ఉన్నాయి. మన పే స్కేల్ చూసుకున్నారంటే ఇక్కడ 30,000 ఇచ్చారు, కానీ 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 30,000 వరకు ఎర్నింగ్ అవుతుంది. అంటే మనం పని చేసే దాన్ని బట్టి ఎంతమంది మనం ఇన్సూరెన్స్ పాలసీలో జాయిన్ చేపిస్తామో అంత మన కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలానే క్వాలిఫికేషన్ మనం చూసుకున్నామంటే 10th పాస్ అయ్యి ఉండాలి. 18 నుంచి 45 ఇయర్స్ వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎలాంటిది లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఉంటుంది, ఎగ్జామ్ కూడా లేదు. ఆల్ ఇండియా పర్సన్ ఇందులో అప్లై చేసుకోవచ్చు. www.lic.india.in అనేది మనకు అఫిషియల్ వెబ్ పేజ్ ఇవ్వడం జరిగింది. ఇదేమంటే లాస్ట్ డేట్ అప్లై చేయడానికి లాస్ట్ వీక్ ఆగస్టులో మనకు ఫైనల్ అనేది ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటే ఫ్రెండ్స్, అంగన్వాడీకి సంబంధించిన సూపర్వైజర్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, అంగన్వాడీ హెల్పర్ కానీ, అంటే ఇప్పుడు వరకు మనకు టోటల్ 2 డిస్టిక్లో మనకు రావడం జరిగింది. ఒకటి కర్నూలు, ఒకటి ఏమంటే విశాఖపట్నం. అలానే ఇప్పుడు 31 వేకెన్సీ ఇంకా ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఇదేమంటే ఆల్ ఇండియాలో, కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా 1 by 1 రిలీజ్ అవుతున్నాయి. అలా రిలీజ్ అవుతుంటే మీకు నేను వెబ్ పేజ్ కూడా ఒక వీడియో అనేది చేసి పెట్టాను. అలా కూడా మీకు రిలీజ్ అవుతున్న వెబ్ పేజ్లో నేను అప్లోడ్ చేస్తాను. ఇందులో మనం స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందంటే 7,000 నుంచి స్టార్ట్ అయ్యి 20,000 వరకు మధ్యలో మనకు శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇందులో క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే 8th క్లాస్, 10th క్లాస్, అలాంటి 12th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 40 ఇయర్స్ వరకు ఉంటుంది. ఫీజు అనేది నో ఫీజు ఇచ్చారు, కానీ మనకు 30 రూపీస్ ఫీజు అనేది తీసుకుంటారు. సెలక్షన్ అనేది మీ మెరిట్ 10th క్లాస్ మెరిట్ లిస్ట్ దాని ప్రకారమే మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్ కూడా ఉంటుంది, ఆఫ్లైన్ కూడా ఉంటుంది. అలానే జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో ఉంటుంది. ఇందులో అఫిషియల్ వెబ్ పేజ్ మనం చూసుకున్నామంటే www.wcb.nic.in ఉంటుంది. ఇది కూడా మనకు చూసుకున్నట్లయితే 3rd వీక్లో స్టార్ట్ అయ్యి అలానే సెప్టెంబర్ 1st వీక్లో ఎండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఏ అడ్వాన్సర్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు, అయినా నోటిఫికేషన్ అనేది క్లియర్గా మనకు రాలేదు. అయినా కూడా ఇప్పుడు ఆగస్టులో రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. ఇదేమంటే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే సంబంధించినటువంటి జాబ్. ఇందులో మనం చూసుకున్నట్టే 3,000 వేకెన్సీ ఉంది. ఇందులో కానీ ఒకసారి జాబ్ వచ్చిందంటే లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే మనం మాల్ గాడీస్ ఉంటాయి కదా, అందులో మనము పైలట్స్ ఉంటారు కదా, వాళ్ళది ఇది స్పీడ్ ఉంటుంది, ఇది కవరేజ్ అంటే ఎక్కువ పేమెంట్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఆ పేమెంట్ మనం చూసుకున్నట్టయితే 25,000 స్టార్ట్ అయ్యి 1,40,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్ అనేది మీరు జాయిన్ అయ్యారంటే అందులో ప్రమోషన్ వెళ్తూ మీకు చాలా మంచి జాబు. అలానే మనం ఇందులో క్వాలిఫికేషన్ చూసుకున్నప్పుడు 10th క్లాస్ నుండి IIT ఉంటే కూడా సరిపోతుంది. అంటే తక్కువ క్వాలిఫికేషన్తో హై శాలరీ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రిపేర్ అవ్వండి. ఇది కానీ నోటిఫికేషన్ వచ్చిందంటే నేను ఇంటిమేట్ చేస్తాను. ఇందులో అప్లై చేయండి. అప్లై చేశారంటే మంచి జాబు, లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలానే మనం ఏజ్ లిమిట్ చూసుకున్నామంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ ఫీజు అనేది ఎలాంటి ఫీజు లేదు. ఇది మంచి బెనిఫిట్ మనకు. చెప్పాను కదా, సెలక్షన్ అనేది రిటర్న్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకి మీకు జాబ్ అనేది మెరిట్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ వేకెన్సీస్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మెరిట్ అయిపోతారో అంతమందికి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్ అనేది ఉంది ఫ్రెండ్స్. అలానే మనం ఆల్ ఇండియా పర్సన్ అనేది ఇందులో తీసుకోవచ్చు. అఫిషియల్ వెబ్ పేజ్ మనం చూసుకున్నట్లయితే www.dfcci.com అనేది అప్లికేషన్ అనేది లాస్ట్ వీక్ ఆగస్టు లోపల మనకు లాస్ట్ డేట్ అనేది వస్తుంది. ఈ 1st వీక్లోనే మనకు ఈ నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ఎస్సి ఫ్రెండ్స్, ఇందులో చూసామంటే ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ JEE అంటారు. ఇది కూడా చాలా మంచి జాబే. 4,000 వేకెన్సీ ఉన్నాయి. 35,400 నుంచి 1,12,400 ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏమంటే డిగ్రీ, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉండాలి మన దగ్గర. అలానే 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు మనకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఫీజు చూసుకున్నామంటే ఓన్లీ 100 రూపీస్. అదర్ క్యాస్ట్కి అయితే ఎలాంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎలాంటి ఫీజు లేదు. ఇందులో కూడా వాళ్ళ సెలక్షన్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ అలానే ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ జరగడం జరుగుతుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్ మనం పంపించవచ్చు. ఆల్ ఇండియాలో జాబ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనం చూసుకున్నామంటే అఫిషియల్ వెబ్ పేజ్ అనేది www.ssc.nic.in ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ 4th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు నెక్స్ట్ మంత్లో 1st వీక్లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్కు మనకు క్లోజ్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా మంచి అవకాశమే. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఇందులో అప్లై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నామంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC అంటే ఒక ఎగ్జామ్ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో కూడా మీరు సెలక్షన్ అయినారంటే టోటల్ వేకెన్సీ 1000 వేకెన్సీ ఉంది. అలానే ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. 20 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చి ఓన్లీ 200 రూపీస్. అదర్ క్యాస్ట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు. ఉమెన్స్ కూడా ఇందులో ఉమెన్స్ కూడా ఇందులో రిటర్న్ ఈ జాబ్కు అప్లై చేయొచ్చు. వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అలానే ఇంటర్వ్యూ ద్వారా మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఉంటుంది. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. అలానే మనం చూసుకున్న www.upsc.gov.in అనే, అలానే ఇంకో వెబ్ పేజ్ అంటే www.upsconline.nic.in ఇవ్వడం జరిగింది.
స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్కి 5 ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు లాస్ట్ వీక్ ఆగస్టు వరకు మనకు అప్లికేషన్ అనేది ఇస్తారు. ఈ వెబ్ పేజ్లో మీరు చెక్ చేస్తూ ఉండండి, మీకు వస్తుంది. అలాగని నాకు వచ్చిందంటే నేను చెక్ చేస్తూనే ఉంటాను. అలా ఏదైనా ఇంటిమేట్ అయిందంటే నేను వీడియో చేసి మీకోసం పెడతాను ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అన్ని ఫ్రెండ్స్ అంటే కమింగ్ సూన్ లాంటివి, అంటే మీకు రాబోయే నోటిఫికేషన్ అనేసి నేను చెప్తున్నాను. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎలాంటి అఫిషియల్ నోటిఫికేషన్ అనేది రాలేదు. రాబోయే నోటిఫికేషన్స్ అంటే వాళ్ళు అడ్వాన్స్డ్ అని ఉంటుంది కదా, అంటే ఈ నోటిఫికేషన్ మేము రిలీజ్ చేయబోతున్నామని ఒక వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఇవి నేను చెప్పినటువంటి డేట్లో మీరు చెక్ చేస్తూ ఉన్నారంటే నెక్స్ట్ వీక్ ఫస్ట్లో అండ్ లాస్ట్ వరకు మనకు డేట్ టైమింగ్ మధ్యలో మనకు రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ అప్లికేషన్లు మీరు ఏదైనా ఎలిజిబుల్ కానీ మీ క్వాలిఫికేషన్ ఉండిందంటే మీరు ఇందులో అప్లై చేసి జాబ్ అనేది తెచ్చుకోవచ్చు ఈజీగా. అంటే ఇప్పుడు నుంచి మీరు చదవాలి, చదివిన తర్వాతనే అంటే మన జీకే కానీ న్యూస్ పేపర్ కానీ అంటే కంటిన్యూ మనము రీడింగ్ అనేది చేస్తూ ఉండాలి. గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ ఉన్నప్పుడు మీరు జాబ్ అనేది అవుతారు. అలా లేకుండా మనం ఈరోజు ఒక జాబ్ సెలెక్షన్ చేసి ఇంకో రోజు జాబ్ అలా కాదు. మీరు ఏదైనా ఒక ఫీల్డ్లోకి పోవాలంటే ఆ ఫీల్డ్లో మనము అంటే గోల్ అనేది ఏర్పరచుకోవాలి. ఏదైనా కానీ మన డిఫెన్స్లో వెళ్ళాలంటే డిఫెన్స్, అలానే ఇంజనీరింగ్లో వెళ్ళాలంటే ఇంజనీరింగ్, అలానే మనము మన సొంత రాష్ట్రంలో చేయాలనే జాబ్కు ఏదైనా మీకు వేకెన్సీ ఉన్నప్పుడు అలాంటి ఏదన్నా కానీ ఒక గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ని రీచ్ కావడానికి కష్టపడాలి ఫ్రెండ్స్. అలా కష్టపడినప్పుడే ఫలితం అనేది ఉంటుంది. ఆశిస్తున్నాను మీరు కష్టపడండి. అలానే మీరు ప్రతి ఒక్క వేకెన్సీలో ఫ్రీ ఉన్నటువంటి వేకెన్సీ మీరు అప్లై చేయండి. అప్లై చేసి మీకు జాబ్ అనేది పక్కా వస్తుంది. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు జై హింద్.